అన్నదాత ఎంత కష్టం వచ్చే వానాకాలం వచ్చి నెలగడిచినా వానదేవుడు కనికరించక కర్షకుడు కష్టాలు పడుతున్నాడు. అప్పు చేసి విత్తనాలేస్తే దాన్ని మొలిపించుకోవడానికి తెగతంటాలు పడుతున్నాడు. అన్నం తినే ఏ వ్యక్తి అయినా ఈ దయనీయ పరిస్థితి చూసినా కళ్ళెంబడి కన్నీళ్లు రాకమానవు. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న వరుణదేవుడు కరుణించకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం మల్లాడిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అయ్యోరుపల్లె గ్రామానికి చెందిన పోచయ్య, అంజయ్య అనే రైతులు కన్నబిడ్డ లాంటి మొలకలను కన్నీళ్లతో ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెండోసారి పంట వేసినాం. ఫస్ట్ సారి వేసినాము, మొలవలేదు. వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పి ఆశ ప్రకారంగా వేసినాం, మొలవలేదు. మళ్ళీ రెండోసారి కూడా వేసినాం. రెండోసారి కూడా వేస్తే కూడా ఇప్పుడు కూడా మొలిచే ప్రాబ్లం లేదు. కానీ కాకపోతే ఎందుకంటే ఒక 2000 పెట్టి 2500 పెట్టి ట్యాంకర్ తీసుకొచ్చి నీళ్ళు పోస్తున్నాము. ఆ నీళ్ళు పోతే ఇప్పుడు 5 ఎకరాలన్నది. 5 ఎకరాలకు కూడా నీళ్ళు పోసే ప్రాబ్లం కూడా లేదు. పోతే మరి పండదా తెలియదు. పెట్టినాయి ఒక్కొక్క దానికి, దున్నిన దానికి ఈ ఖర్చులు ఆ ఖర్చులు కట్టి దున్నినప్పుడల్లా 30,000-40,000 అవుతున్నాయి. ట్రాక్టర్లు పెట్టి దున్నిపించుడు ఎటువంటి దున్నితే అవి ఉడతలేదు. ఇక చేసుకునే పరిస్థితికి ఇది. వర్షాకాలం ఆరంభంలోనే పత్తి విత్తనాలు నాటగా వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. కనీసం మృగశిర కార్తెలోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో అప్పులు తెచ్చి రెండోసారి విత్తనాలు నాటారు. కానీ ప్రకృతి కనికరించకపోవడంతో విత్తనాలు భూమిలోనే మాడిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విధి లేక ప్రాణం లాంటి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్, ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోస్తున్నారు. పెట్టుబడులు పెరిగి వేసిన విత్తనాలు మొలకెత్తగా రైతన్న ఆందోళన చెందుతున్నాడు. ఫస్ట్ పెట్టిన బస్తాలు 13 బస్తాల దాకా పెట్టిన. మళ్ళీ తర్వాత 13 బస్తాలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టిన. ఇక్కడ వాటర్ పట్టి మొలకలు కొంచెం అంతా వేసేయడానికి వాటర్ ట్యాంక్ కూడా అడ్డకే తీసుకొచ్చుకున్నా. వాటర్ ట్యాంక్కి ఒక ట్యాంక్కి 1500 చొప్పున తీసుకొచ్చి పెడుతున్నాం. అదంతా ఏమవుతుందో ఏం పోతుందో చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ పెట్టిన